ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో అనం అనబడే బీజాక్షరం వస్తుంది. ఈ బీజాక్షరం వచ్చేసి నందికేశ్వర బీజం అంటారు. నందికేశ్వర బీజం అంటే దీని గూఢార్థంగా శృతుల ప్రామాణికంగా చెప్పాలి అంటే మీరు ఏ గుడికి వెళ్ళినా మీరు ఇప్పటిదాకా చాలామందికి తెలియని రహస్యం, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహించాలి కదండి అంటారు. అది చాలా తప్పు మాట, పొరపాటు మాట, శృతి విరుద్ధం. గుడిలో క్షేత్రపాలకుడు మాత్రమే అనుగ్రహించాలి. అది తప్పితే క్షేత్రపాలకుడు కాకుండా ఆ గుళ్ళో ఉన్న దేవుడు అనుగ్రహించాలి, పూజారి అనుగ్రహించాలి. నీలాగా సమస్యలతో, రోగాలతో, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో ఉన్న అతని అనుగ్రహం ఎలా? ఆ క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలకుడు అనుగ్రహిస్తేనే అతన్ని పూజారి అని కొన్ని శృతుల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి పూజారి అనుగ్రహం కావాలి అంటే పూజారి అంటే క్షేత్రపాలకుడు. ఆ క్షేత్రపాలకుడిని పట్టే ఆ దేవుడి శక్తి సామర్థ్యములు తెలుస్తాయి. అది తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంటారు. తిరుపతి టెంపుల్, బాలాజీ టెంపుల్కి వెళ్ళినటువంటి వాళ్ళు వరాహస్వామిని దర్శించుకోకపోతే యాత్ర నిష్ఫలమని గ్రంథాలు చెప్తున్నాయి కదా. అదే సూత్రం ప్రకారం ఏ దేవాలయానికి వెళ్ళినా మీరు క్షేత్రపాలకుడు అనుగ్రహించాలి. ఇప్పుడున్న ఈ 100 సంవత్సరాల రిలయన్స్ ఫ్రెష్ లాంటి టెంపుల్స్లో ఈ జ్ఞానం 90% ఉండదు. ప్రాచీన టెంపుల్స్కి వెళ్తేనే మీకు ఉపయోగం, ఈ జ్ఞానం తెలుస్తుంది. అక్కడ క్షేత్రపాలుడికి ప్రశాంతమైన స్థలంలో ప్రశాంతంగా అనేక వసతులు ఉంటాయి. దానివల్ల మీ సాధక బాధలన్నీ అతను ఆ పూజారి అనబడే క్షేత్రపాలకుడు ఆ దేవుడికి చెప్తాడు. ఇది ఫస్ట్ విషయం క్లుప్తంగా. నెంబర్ 2 వచ్చేసి, ఇప్పుడు ఈ అన్నం అనే బీజం చేస్తే అవన్నీ ఎలా వస్తాయండి, ఆ జ్ఞానం ఎలా అంటే క్షేత్రపాలక బీజం కదా. నందికేశ్వరుడు అంటే వైష్ణవాలయాలు క్షేత్రపాలకుడు కాబట్టి దానికి అనేది జ్ఞాన బీజము. నం ఆం శక్తి, పరాశక్తి బీజము. వీటి యొక్క సంపుటి శ్రీ విద్యాపరంగా ఈ మంత్రం చేసుకుంటే ఏ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకైనా ఈ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఇష్టమైనటువంటి మీ త్రిగుణ సహితముగా, మనసు, బుద్ధి, శరీరం సహితముగా త్రిగుణములతో మీరు కోరిక కోరుకుంటే క్షేత్రపాలకుడు ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. క్షేత్రపాలక దర్శనం అనేది అదే మన నిగూఢ అర్థాలు. దీనికి వస, తోక మిరియాలు ఈ 2 వాడుకుంటే దీనికి సంబంధించింది మీకు ఆటోమేటిక్గా ఆ జ్ఞానం అనేది వస్తుంది. పోతే ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గరికి ఈ మధ్య ఒక గురువారం ఒక దేవాలయంకి వెళ్ళి అతను ఏమంటే నాకు ఒళ్ళు ప్రసాదాలు, భోజనాలు అన్నీ అయిన తర్వాత ఒళ్ళంతా షవరింగ్ వస్తుంది, నాకు ఆ దేవుడి అనుగ్రహం కలిగింది. అది ఏంటంటే దేవుడు అనుగ్రహం కలగటం కాదురా, దానికి ఏదో ఉంటుంది సైంటిఫిక్ రీజను, అది ఒకటి తెలుసుకో నువ్వు అన్నా. తర్వాత నేను దాని గురించి ఆలోచిస్తే నాకు MSG అంటే మోనోసోడియం గ్లూటామేట్ అనబడే ఒక రుచికరమైన పదార్థం జపాన్ వాళ్ళు కనిపెట్టారు. మన భారతీయులకి షట్రుచులు కదా, 6 రుచులు, ఇది 7వ రుచి. దీన్ని కనిపెట్టారు వాళ్ళు. దేనికి కనిపెట్టారో వాళ్ళ ఆహార ఫుడ్స్ అవి ఇవి బాగా ఇంప్రూవ్మెంట్ కోసం. ఈ యొక్క MSG అనబడేది ఏ ఆహారంలో కలిస్తే, డోసు మించితే ఒళ్ళు జల్లరింపులు, తలనొప్పి, తర్వాత వచ్చేసి కొన్ని చాలా రకాల డిసీజులు వస్తాయి. అందుకని ఇవన్నీ చెప్పలేని వాళ్ళు ఏమంటారంటే, మీరు ఫార్మాలిటీగా తీసుకోండి ఏదైనా. బయట ఆహారాలు కానీ దేవాలయాల్లో అందరూ కలుగుతారని నేను అంటలేదు. ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉండవచ్చు. కాబట్టి కొంచెంగా తీసుకోండి. దీన్ని తీసుకుంటే ఎక్కువ డోస్ తీసుకుంటే ఏమవుతుందంటే కిడ్నీల మీద కూడా దీని ప్రభావం పనిచేస్తుంది. ఏమవుతుందండి కిడ్నీల మీద పనిచేస్తే అంటే, శరీరంలో రక్త కణాలు తయారవటానికి ముఖ్యమైన హార్మోన్ ఏ హ్యూమన్ బాడీకైనా సరే ఎరిథ్రోపోయిటిన్ అనబడేది మూత్రపిండాలలో మాత్రమే డెవలప్ అవుతుంది. మూత్రపిండాలు వీక్ అయితే ప్లేట్లెట్ తగ్గిపోతాయి.
తర్వాత అనేక ఎర్ర కణాలు తెల్ల కణాలు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఎందుకని? ముఖ్యమైన రక్త కణాలు తయారు చేసే కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి తీసుకునే ఆహారాలు విచక్షణ వివేకంతో ఆలోచించి తీసుకోండి. స్వస్తి.